క్రిప్టో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో రిపుల్ కను వాల్కనో స్మార్ట్ డిఫైకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి కంపారిజన్ ఇచ్చిందో చూద్దాము. సో రిపుల్ పర్పస్ ఏంటంటే లో కాస్ట్ క్రాస్ బోర్డర్ పేమెంట్స్. వాల్కనో స్మార్ట్ డిఫై పర్పస్ ఏంటంటే డిఫై ఆటోమేషన్ విత్ మూవ్ టు ఎండ్ ఫిట్నెస్ రివార్డ్స్. సో ఇది వాకింగ్ చేస్తే రివార్డ్స్ ఇచ్చేదన్నమాట వాల్కనో అనేది. బ్లాక్ చైన్ వచ్చేసి XRP లెడ్జర్ వచ్చేసి, అండ్ ఇది వచ్చేసి బిఎన్బి చైన్, అంటే ప్రస్తుతానికి వాల్కనో బిఎన్బి చైన్ మీద స్మార్ట్ డిఫై టెక్నాలజీ వాడుకుంటుంది. దాని గురించి అది లాంచ్ ఇయర్ 2012 రిపుల్ కాయిన్, వాల్కనో అనేది 2024. టోకెన్ సప్లై వచ్చేసి 100 బిలియన్ అండి, అండ్ ఫిక్స్డ్ అండ్ ఫ్రీ మైండ్. అండ్ వాల్కనో స్మార్ట్ డిఫై సప్లై వచ్చేసి 888 మిలియన్ బర్నింగ్ అయినాయి. ఇప్పుడు బర్నింగ్ అయిన తర్వాత అప్రాక్సిమేట్గా 700 మిలియన్ మాత్రమే మిగిలి ఉన్నాయి అన్నమాట మార్కెట్లో. ట్రాన్సాక్షన్ స్పీడ్ 3 to 5 seconds. ఇక్కడ ట్రాన్సాక్షన్ స్పీడ్ గురించి ఇంకా బిఎన్బి చైన్ ఎలా ఫాస్ట్గా ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో యూజ్ కేస్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రెమిటెన్సెస్, ఇది వచ్చేసి ఫిట్నెస్ రివార్డ్స్, మెయిన్ వచ్చేసి వాకింగ్ చేస్తే రివార్డ్స్ వచ్చేది. అడాప్షన్ వచ్చేసి బ్యాంక్ పార్ట్నర్షిప్స్, చాలా బిగ్ బ్యాంక్స్ పార్ట్నర్షిప్స్ పెద్దది. ఇది ఇంకా ఎర్లీ స్టేజ్ అని చెబుతుంది. సో మార్కెట్ క్యాప్ వచ్చేసి 30 బిలియన్. టాప్ 7 క్రిప్టో, అంటే ప్రపంచంలో టాప్ 10 క్రిప్టోస్లో ఇది టాప్ 7లో ఉందన్నమాట. ఇది రిపుల్ కాయిన్. ఇది వచ్చేసి 300K మార్కెట్ క్యాప్ ఆన్ బిఎన్బి చైన్. సో ఇది టాప్ 7 క్రిప్టో కరెన్సీ. ఇది న్యూలీ లాంచ్డ్, ఎందుకంటే ఇంకా దీని నుంచి ఇంకెక్కువ డేటా ఉండదు వాళ్ళకున్నాం. మరి హౌ మెనీ ఎక్స్ బియాండ్ XRP అంటే రిపుల్ కాయిన్ కన్నా ఎంత తక్కువలో ఉందంటే ఇది అప్రాక్సిమేట్గా ఇది క్యాల్కులేట్ చెప్పడం 1 lakh times తక్కువలో ఉందంట వాల్కనో స్మార్ట్ డిఫై అనే ప్రాజెక్టు రిపుల్ కాయిన్తో పోల్చుకుంటే. సో గ్రోత్ పొటెన్షియల్ దేనికి ఉందని చూస్తే హై విత్ రెగ్యులేటరీ క్లారిటీ ఉంటే రిపుల్కి ఉంటుందంట. లేదు ఇది స్పెక్యులేటివ్ 100 to 1000 times కూడా పాసిబుల్ మూవ్ టు ఎండ్ సక్సీడ్ అయితే. సో ఇది వాల్కనో స్మార్ట్ డిఫై యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన అనాలిసిస్ అన్నమాట. ఇంకా సమ్మరీ ఇచ్చేస్తే, సో స్ట్రెంగ్త్ వచ్చేసి ఎస్టాబ్లిష్డ్ సిన్స్ 2012 30 బిలియన్ మార్కెట్ క్యాప్, ఇన్స్టిట్యూషనల్ అడాప్షన్ అని ఇచ్చింది, అండ్ పొటెన్షియల్ 2 to 3 times పెరగడానికి అవకాశం ఉన్నట్లు చెబుతుంది. సో ఇది వాల్కనోకి వచ్చేసి 2024లో లాంచ్ అయింది బిఎన్బి చైన్, 300K మార్కెట్ క్యాప్. ఇది 1 lakh times XRP కన్నా తక్కువలో ఉంది, మూవ్ టు ఎండ్ అండ్ డిఫై ఫ్యూచర్స్. ఇది పొటెన్షియల్ వచ్చేసి హై రిస్క్ హై రివార్డు, కానీ 100 times అయినా 30 మిలియన్ మార్కెట్ క్యాపే, 1000 times అయినా 300 మిలియన్ మార్కెట్ క్యాపే. సో గ్రోత్ ఇన్ బుల్ మార్కెట్ అడాప్షన్ కనుక జరిగితే చాలా అంటే ఎక్కువ రిటర్న్స్ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. సో కంక్లూజన్ ఏం చేస్తుందంటే XRP సేఫర్ అండ్ మోర్ రిలయబుల్ ఫర్ స్టడీ ఎర్నింగ్. స్టాండర్డ్గా ఉండాలంటే రిపుల్ ఉంది. వాల్కనో వచ్చేసి చిన్నది కాబట్టి చాలా, అంటే పెరిగినా చాలా ఎక్కువ టైమ్స్ పెరిగింది, ఎక్స్ప్లోజివ్ గ్రోత్ ఉంటుందని చెబుతుంది. సో డిస్క్లైమర్ ఉంటుంది, క్రిప్టో అంటేనే హైలీ వాలటైల్ అండ్ అన్రెగ్యులేటెడ్. ప్రాఫిట్ అయినా లాస్ అయినా రెడీగా ఉన్న వాళ్ళే క్రిప్టో ప్రపంచానికి రావాలి. మీరు ఏదైతే లాస్ అవ్వాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్ మాత్రమే క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన కంపారిజన్ అండి రిపుల్ కాయిన్ కన్నా వాల్కనో స్మార్ట్ డిఫై ప్రాజెక్ట్కి. సో గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ.